ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ అనమాట. బాగుందని పెట్టుకునేవా? పైకుంటే బాగుంది, నల్ల పోసుకుంటాను. సరే సరే కానీ. సో ఫ్రెండ్స్, అందరికైతే సంక్రాంతి కదా, సంక్రాంతిలో బాగా హడావిడిగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. షాపింగ్లు, ఇంకా వచ్చేసి రకరకాల పిండి వంటలు, పెయింటింగ్లు, ఇవి ఇంకా చాలా బోలెడంత పని చేసుకుంటుంటారు. మాకు కూడా అయితే బోలెడంత పని చెయ్యాలి, కానీ ఇంకా ఏం చేయలేదు, చేసుకోవాలి. వాళ్ళ అక్క లావన్నీ ఎవరైనా వచ్చి కానీ చేస్తారు ఫ్రెండ్స్, అంతవరకైతే ఏం చేయదు, అది ఉన్నమాట. చేసుకుంటూ ఉన్నా ఫ్రెండ్స్. నేను అంతా బెడ్షీట్లన్నీ ఉతికేసిన తర్వాత వచ్చేసి ఇండ్లు మొత్తం కడిగేసిన, ఇంకా బోకులు కడిగేయాలి, అంటే అంట్లు సామానం కడిగేయాలి, ఉండే బట్టలన్నీ ఉతికేయాలి. ఎందుకంటే మాకు కొంచెం వ్యాసంగం పెద్దది కదా, చేలు బర్రెలు ఇవి అవి అని. సో ఇన్ని రోజులు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే చేలు కలింగర వేసినాము, టమాటో వేసినాము, తర్వాత వచ్చేసి మొక్కజొన్న వేసినాం అనమాట. మొక్కజొన్నలో ఇప్పుడు ఈ చేనుకి అయిపోతే ఆ చేను, ఆ చేను అయిపోతే ఈ చేను, అంటే వరుసగా గ్యాప్ లేకుండా వస్తూనే ఉన్నాయి అనమాట. మొన్నటి వరకు కలింగర అమ్మినాం, అంటే మాకు కొంచెం కూడా టైం లేకుండా పోతుంది. దాంతో మధ్యలో ఫోన్ రిపేర్ వచ్చి మళ్ళీ 2 రోజులు 3 రోజులు అది పోయింది. అసలు ఈ నెల అయితే పన్నులే ఫ్రెండ్స్, ఎవరి ముఖం చూసినాం కానీ నిమ్మలం కూర్చొని అది కాదు, మధ్యాహ్నం భోజనం తినే మానేసి అదే అనమాట. సో మొత్తానికి అయితే అన్నీ చేసుకుంటే కూడా మన బర్రెల పని మనం చేసుకుంటున్నాం. సో అన్నీ చేసుకుంటున్నాం. సో ఈ రోజు నుంచి అయితే వీలైనంత వరకు చాలా, అంటే ఎందుకంటే పండగ సీజన్ కదా, పండగ లాగా కదా వాళ్ళక్క, అంటే నేను కూడా ఏంటంటే అన్నీ ఒకటే వేలు వెళ్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఎప్పుడు చూసి మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పి నిన్న 3 days నుంచి టమాటాలకైతే, ఇంకా టమాటా చెట్లకైతే అవి కట్టేసి పిందెలు పడుతున్నాయి అనమాట. ఏమేమి లావులు ఉన్నాయి మన సైజులో పాతేసి వాటికి కడుతూనే ఉన్నాం. కింద వన్న చెట్లని పై కట్టేసుకుంటా, మళ్ళీ కలింగర చెట్లు తీగలు తిప్పేసుకుంటా, చాలా పని ఫ్రెండ్స్. ఏంటంటే వీడియోస్ తీసుకోవడానికి కుదరట్లేదు. సో ఏంటంటే ఈరోజు ఎలాగైనా సరే, ఎందుకంటే మనకి యూట్యూబ్ అనేది మనకి ముందే జీవనోపాధిని ఇచ్చేదనమాట. సో మనకి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదని నాకు అనిపించింది. అందుకే నిన్న సురేంద్ర చెప్పాను అనమాట, మనకి ఎన్ని పనులు ఉన్నా యూట్యూబ్ అయితే నెగ్లెక్ట్ చేయకూడదు అబ్బా, కానీ ఏదో 2 daysకి ఒక వీడియోని పెట్టేస్తూ ఉండని చెప్పిన. సో ఏంటంటే కొంచెం నీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అయితే మొక్కదాన్ని నీళ్ళు కడతా ఉన్నాడు చేనికి. ఇంటికి వచ్చి కొంచెం వీడియో తీసుకుంటుండే. ఈరోజు లావణ్య వస్తుంది, మా అక్క వాళ్ళు వస్తారు ఊరి నుండి. సో ఏంటంటే వాళ్ళ షాపింగ్ వీడియోలు, మా షాపింగ్ వీడియోలు, మా పిల్లలకు బట్టలు మేము తీసుకోలేదులేండి, నాకు ఉన్నాయి కానీ. సో ఏంటంటే సురేంద్ర బట్టలు, ఇది పెద్ద పండుగ కాదు ఫ్రెండ్స్, అంటే అలాగే లక్క కొడుక్కి బట్టలు. సో అన్నీ వాడు మాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏంటంటే మా ఆయన కొంచెం తోడున్నాడు అనమాట, బాగా వాడు చేదోడు వాదోడుగా బాగున్నాడు. ఏ పని పాలు పోసిరడం కానీ, ఈరోజు పాలకు వాడ ఇచ్చినాడు. ఈరోజు ఎందులే ఈయన ఈ చేను దగ్గర ఉన్నప్పుడు వాడు ఆ చేను దగ్గరికి వెళ్తాడు. సో ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు మనకి. ఇంకొచ్చేసి ఈరోజు నేను ఇంట్లో చేయాల్సిన పని ఏంటంటే, ఇంట్లో బూజు తుడిచాలి. ఈరోజు సండే కదా, బూజు తుడిచేయాలి, ఇంట్లో బట్టలన్నీ సర్దేసేయాలి. ఆల్మోస్ట్ బాగానే ఉంది ఇల్లంతా, ఇంకొంచెం నీట్గా చేసేసుకోవాలి. గడపమానికి పెయింట్ తెచ్చుకొని పెయింట్ కొట్టేయాలి. గడపమానికి ఇల్లంతా కాదులేండి. సో ఏంటంటే అడుగుతూనే ఉన్నా, ఇల్లంతా పెయింట్ కొట్టా అంటే ఈజీగా 30-40 వేలు కావాలా? ఏం లేదు, 2 ఏళ్ళ వరకు ఏం అడగాకు, మళ్ళీ తర్వాత చూసుకుందాం. ఏం అడగల, నేను ఒక పెయింట్ డబ్బా తెచ్చి పెయింట్ కొట్టుకుంటా అని చెప్తాను. అదే సో మొత్తానికి అయితే కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. కలింగర కాయలలో మనం చేసి కొన్ని అమ్మినందుకు గాను మనకు ఒక 5,000 డబ్బులు అయితే వచ్చినాయి. సో 5,000 ఏంటంటే చిన్న పని ఉందిలేండి, ఆ పని చేసి నాకు తర్వాత చెప్పేస్తాను. అంతకుమించి ఇంకేం ఎక్కువ ఏం ఆశించకూడదు. కళ్ళతో ఎదురు చూస్తున్నా, లావణ్య వాళ్ళు ఎప్పుడు వస్తారు, మా అక్క వాళ్ళు ఏంటంటే నేను ఒక్కడన్నా కదా ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఎవరు పనులు వాళ్ళు వెళ్తూ ఉంటారు. మా అక్క వాళ్ళు వస్తే కొంచెం ఇంటి దగ్గర ఎడావిడిగా ఉంటుంది. దోశకి నాయన వేయాలి, దోశ రేపు ఇక్కడే వస్తారు, ఈరోజు ఈవినింగ్ కల్లా దిగిపోతారు అందరూ. ఏంటంటే దోశ ఇక్కడ పెద్ద పెన్నం పెట్టేసి దాని మీద అందరూ, పెద్ద పెన్నం కాదులే, పొయ్యి మీద పెట్టి కాలుచ్చా అని చెప్పు. ఆ పెన్నమే పెద్ద పెన్నం అంటే మీ అమ్మ ఇచ్చాడా? పెద్ద పెన్నం మీ నాయన ఇచ్చాడా? మా నాన్న లేళ్ళు చచ్చిపోయింది, కానీ మా నాన్న ఎందుకంటే వాళ్ళు వేసాను అన్నాను డైలాగ్ అనాలా. మా నాయన అంటే నేను పెళ్లి చేసుకుపోతున్నా, నువ్వు అట్టగా అనాల్సింది. మా నాన్న అసలు చేసుకునే మందు తాగుతారు ఫ్రెండ్స్ బాగా, కానీ తాగుతాడు కానీ ఒకరి జోలు పోయేటోడు కాదు. నువ్వు చూసినా మీ నాయన్ని? ఊర్లో ఎవరైనా అడుగు చెప్తాడు పోయి. ఎంత ఎత్తున్నాడు మీ నాయన? నువ్వు హనుమంత్ అంటే మంచోడు అబ్బా, తాగుతాడు కానీ మంచోడు అంటారు. మా నాన్న అసలు చెప్పింది. సరే ఫ్రెండ్స్, సో మీకు ఈ రోజు నుంచి అయితే మేము వీడియో అయితే తీస్తాం. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి, ముఖ్య కదా. ఇంకా వీళ్ళు లావణ్య వాళ్ళు వస్తే ఇంకా వెళ్ళి షాపింగ్ చేసుకొని రావాలి. అమ్మాయికి బట్టలు, ఇంకా వాళ్ళ అక్క ఫోన్ చేసిందంట పొద్దు. ఏం పోలేదులేండి, ఎందుకంటే కిటికీకి బొక్క పెట్టేసినాయి కోతులు ఇంటి దగ్గరే. సో ఏంటంటే వీళ్ళిద్దరు వెళ్ళి ఇంకా అక్కడ వాళ్ళ అక్క కొడుకు, అలాగే వాళ్ళ అక్క కూతురు, నేను, సో ముగ్గురు అయితే వెళ్తాం. నందుగాడ ఎందుకు వాళ్ళకి అడ్డం కలింగర తీగలు తిప్పేస్తారంట. సో మనం టమోటాకు కాయలు బయట కట్టాల, కాయలు కింద పడి మచ్చ వస్తున్నాయి.
కాయలు ఇంత కాయలు అయినాయి ఇప్పుడు. మన పోయిండ్రా ఏం చేస్తారు మేము సగం సేన చేసినాం. పొద్దున్న ఆడదాకా వేరే ఆడది నేను ఉన్నప్పుడు సగం బా నువ్వు ఉన్నప్పుడు కట్టింది 2 సార్లే. నువ్వు ఒక్కసారి కట్టుకొచ్చినా నేను ఒకసారి కట్టుకొచ్చినా. ఒకసారి కట్టా వాడి ఆడ నీ సార్లకే ఎదురేసినాడు. నిన్న నేను 2 సార్లు కట్టినా, వాడు ఒకసారి కట్టినాడు. పోయి బాబాలకు పోయి పని చేయకుండా చేయలో. అయినా ఇంకా పండగ సీజన్ వచ్చింది. సీజన్ ఇయ్యలే మనాకరి. బాయ్ బాయ్ సీజన్ అయిపోయిందా మీ బడి? అయిపోయిందిలే ఈరోజు సెలవులు. కానీ ఇంకా మీకు 10 రోజులు ఎట్ట బరాయించాలరా మిమ్మల్ని. నువ్వు నందు దాము కానీ పాపను కానీ కొట్టి ఏడిపించినావు అనుకో, ఆడిపించుకోకుండా కొట్టినా నేను తీసుకుని హాస్టల్లో పడేసొచ్చా. అమ్మి పోతా చూడు మహి అద్దా గంగ గౌరీలు పోతారు చూడు, అట్ట తీసుకొని వేసొచ్చు నేను హాస్టల్లో. చెప్పింది వినిపించిందా? వాళ్ళు ఇంకా కొట్టి ఏడిపించినావని తెలిసిందంటే నువ్వు ఖచ్చితంగా హాస్టల్ నీ గతి. డైరీ అయితే చాక్లెట్ కాదరా? పండ్లు పుచ్చిపోవడం కదా, దగ్గు రాదు. బగ్గిచ్చంటారా ఏదంటనా? పోయి వాటర్ పెయింట్లు కొనుక్కున్నా. దగ్గు తగ్గాలంటే ముందు టీ మానకాల. టీ పానం పైన కూడా మానుకున్నాను. అది అట్ట ఎన్ని బాటిల్ తాగిన కూడా తగ్గదు. తాగుతుంటా అదే టానిక్ తాగుతుంటా, టీ తాగుతుంటా. అట్ట ఎన్ని తాగిన కూడా తగ్గదు. గోయిందన్నా అలవాటు. రాత్రి పూట గుర్ర మాదిరి అనాలా. కరోనా మాదిరి అది కూడా వైరస్ అంట. ఖచ్చితంగా డౌటే లేదు. మేము బాగున్నాం, మాలో ఇమ్యూనిటీ పవర్ దండిగుంది. అసమ్మ కంటే నీ పాలు తాగుతుంది కాబట్టి తప్పదు. మీకు అది కాదు. ఏమి పిల్లని అంటావు? అసలు ఊరు భాష మాట్లాడుతున్నావు, అచ్చమైన ఊరు భాష. ఏంది షా నువ్వు అని మా ఊళ్ళో ఇట్లా మాట్లాడతారు. ఫ్రెండ్స్ ఈరోజు బుక్కోటి ఏకాదశి, అందరైతే మంచిగా చేసుకోండి. నేను కూడా ఇప్పుడు బండలు దొడిచేసిన, బయట పేడ కొట్టేసి. బండలు దూసేసిన అంటే ఇప్పుడు బాగా కనిపిస్తుంది. బండలు దూసిన ఏంటంటే ఇంక ఇప్పుడు పేడ కొట్టేసుకొని ఇంట్లో పూజ చేసేసుకోవాలా. ఇంకా దబదా వీళ్ళకేదో వంట చేస్తే తిని బర్రెలు పోతారంట. పోతున్నా వేడి దీనికోసం ఆయన ఇప్పుడే పోయి తొందరగా ఎండవాడి లోపల వచ్చి పనులు చేసుకోవాలా. నీళ్ళు కట్టాలి, రేపు నీళ్ళు కట్టాలా, పురుగు మందు కట్టాలా. కల్లింగరకాయలు ఉంటే మంచిగా అమ్ముకుంటే వాళ్ళం. సో మనకైతే అయిపోయినాయి, ఏం చేద్దాం. మంచి గిరాకీ ఉండేది. ఎక్కడ అడిగినా ఈ మొగలి వల్ల పిందెలు రాలిపోతాయి. నువ్వు పిందెలు రాలకుండా చూసుకోవాలి, పోయి మందు కొట్టాలి. అందుకోసం 11 10 వచ్చేసి పోయి మందులు కొడితే ఏదో అంత మంచి పడుతుందా. ఇదంతా మొగిలే కదా, ఇదంతా మొగిలే సుబ్బు. తెల్లగా అంతా మొగిలే. మామూలుగా రాలిపోతుంటాయి, నిలవనట్టు మనకి రాలిపోయినట్టు భూమి అమ్మ. రాలిపోకుండా చూసుకోవాలి.